మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా కాలం తర్వాత మాకు దొరికారు మీడియాకి. చాలా ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాం. ఆ రోజు ఉన్న కాంగ్రెస్లో మిమ్మల్ని చూసాం, మిమ్మల్ని కలిసేవాళ్ళం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. 4.5 సంవత్సరాలు నేను లీవ్ తీసుకున్నా. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో చెప్పి మా ఊళ్ళో దేవస్థానం పురాతనమైంది, 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళీ రినోవేట్ చేసి కొత్త దేవాలయాలు నిర్మాణం చేయడానికి లీవ్ తీసుకున్నా. మళ్ళీ యాక్టివ్ అయినా. అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత పరీక్షాకాలం, అత్యంత కష్టకాలంలో ఉన్న టైంలో మీరు లీవ్ లెటర్ పెట్టారు. 4.5 ఏళ్ల లాంగ్ లీవ్ ఎట్లా ఇచ్చారు మీకని? అంటే మీలాంటి కీలకమైన నేతకి నాకు బాధ్యత ఉండింది. పక్క కుటుంబ బాధ్యత, గ్రామ బాధ్యత. ఎంత మనం ప్రపంచంలో ఎంత చేసినా కూడా మన ఊరికి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది, తీసుకున్నా. యాక్చువల్గా నేను రిటైరే కావాలనుకున్నాను. రాహుల్ గాంధీ గారికి జరిగినటువంటి హ్యూమిలియేషన్, ఆ కేసులు లేదా సభ్యతను రద్దు చేయడము, ఇల్లు వెకేట్ చేయడం, దాంతో కలత చెంది ఇది సరైన సమయం కాదు రిటైర్ అవ్వడానికని పోస్ట్పోన్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి మన కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత, తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయినా. మళ్ళీ మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కనపడుతూ ఉంటే, మీలాంటి పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరుగుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు మేము అనుకున్న నేతలందరికీ ఎనలేని బూస్టప్ కనపడుతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఆ మధ్యకాలంలో వచ్చిన గ్యాప్ వల్ల తీవ్రమైన నష్టం జరిగిందేమో మీలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల. అలా ఏమి కాదు, అది ఒక లల్ పీరియడ్ అనుకోవాలి. ఇప్పుడు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎట్టు తిరిగి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. అందులో ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయం గత 10 ఏళ్ళుగా అంతా ఇంత కాదు, దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై కావాలి. ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అందరూ ఒక్కటే పనిచేయాలి. అంటే రాష్ట్ర విభజన సమయంలో మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు సో రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఒక విధంగా ఆ మాట అనొచ్చో లేదో బతికించబోతున్నారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వీక్గా ఉంది అనిపించింది. మన కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ తర్వాత వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రయత్నం ప్రారంభం చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి గ్రామాన క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ అప్పటి కాంగ్రెస్ సీనియర్లంతా మీలాంటి వాళ్ళు దూరం అయిపోవటం, మిగిలిన వాళ్ళందరూ వేరు పార్టీల్లోకి వెళ్ళిపోవటం, అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో కార్యకర్తలంతా ఎవరి దగ్గరికి వెళ్ళాలో నడిపించే నాయకులు లేక వాళ్ళంతా వేరు పార్టీల్లోకి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి వెనక్కి తెచ్చుకోగలిగిన ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు మల్టిపుల్ కార్నర్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. 4 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, తెలుగుదేశము, పవన్ పార్టీ, ఆ 4 చేరి వాళ్ళ స్వార్థానికే చూసుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పణంగా పెట్టారు అనేటువంటి రియలైజ్ అయినారు. మళ్ళీ కోపతాపాలు ఉండింది కాంగ్రెస్ మీద, ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని. అంటే నేనంటుంది కార్యకర్తలను తీసుకురావడంతో పాటు వేరు పార్టీల్లోకి వెళ్ళిన నాయకుల్ని, మీతో పాటు పనిచేసిన నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, వాళ్ళందరినీ ఏమైనా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ చూస్తున్నారా అని? ప్రత్యేకంగా అటువంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు. కానీ ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళు సెట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కొత్త తరాన్ని, కొత్త యంగ్స్టర్స్ని తీసుకొని రావడమే దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీకి మేలు అని నేనైతే భావిస్తాను. బేసిక్గా చాలామంది మీతో పాటు పనిచేసిన బొత్స సత్యనారాయణ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన ఎంతోమంది
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కొంతమంది టీడీపీలోకి, కొంతమంది వైసీపీలోకి వెళ్ళారు. పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు. మీరు మాత్రం ఎందుకు త్యాగం చేశారు అని. మీరు ఆ రోజు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పుడు రఘువీరారెడ్డి ఏదో ఒక పార్టీలోకి వెళ్తే ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉండేవారు కదా. అంటే ఆ కమిట్మెంట్తో ఎందుకు, ఆ డెడికేషన్తో ఈ పార్టీలోనే ఉండిపోయారు అని. కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది. ఈరోజు ఏదైనా 10 మందికి నా పేరు తెలుసు అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. 7 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది, పీసీ ప్రెసిడెంట్ చేసింది, 12 సంవత్సరాలు మంత్రిగా చేసింది, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చింది. ఈరోజు ఏఐసిసిలో సిడబ్ల్యూసి ఇంకెంత ఇస్తుంది ఒక పార్టీ, ఒక మనిషికి. పార్టీకి ఏదైనా మేము తిరిగి ఇవ్వడమే తప్పనిస్తే పార్టీ నుంచి ఆశించడం లేదు. అందుకోసం నేను ఎలక్షన్లో పోటీ కూడా చేయడం లేదు. వాట్ వీ కెన్ గివ్ బ్యాక్, మాకున్నటువంటి శక్తితో ఏమి ఇవ్వగలుగుతామని తప్పనిస్తే ఇంకోరి గురించి చెడ్డగా మాట్లాడడం కంటే మనకు చేతనైనంత కాంగ్రెస్ పార్టీకు కాంట్రిబ్యూట్ చేయడమే మంచిదని భావించి ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అని. మరోసారి మోడీ గారు వచ్చినారంటే ఇప్పటికే పూర్తి విచ్ఛిన్నం చేశారు, అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసినారు. ఇక మళ్ళీ ఈ దేశానికి మళ్ళీ ఈ బ్రిటిష్ కంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీగా కనబడడం లేదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీగా కనిపిస్తూ ఉంది. దీన్ని చూస్తూ ఉంటే వాళ్ళ పోకట్లన్నీ అదే విధంగా ఉన్నాయి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఎట్లా నడిపినారో ఇప్పుడు అదే నడుపుతూ ఉంది. ఓన్లీ ఇద్దరు గుప్పెట్లో మొత్తం దేశం అంతా ఉంది. అది మంచిదా? డెఫినెట్లీ నాట్. ఈ దేశానికి స్వాతంత్రం ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి, ఆస్తుల త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెచ్చింది అంటే అందరూ స్వేచ్ఛగా ఉండాలని. ఆ స్వేచ్ఛనే హరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకోసారి రావడం మంచిది కాదు. అందరూ కలవాలి. నాకైతే అది 6th సెన్స్ అంటారా, లేకపోతే మరో విధంగా అంటారా, ఆ రోజు 2003లో ఏ విధంగా అయితే ఇండియా ఈ షైనింగ్ అని ఏ విధంగా పోయినారో ఇప్పుడు 370 వస్తాయి, 400 వస్తాయి, ఇవన్నీ కూడా ఏముండవు. వాళ్ళకు 200 సీట్లకు మించి బీజేపీకి రాదు అని నేనైతే అనుకుంటున్నాను. దీనికి భారత్ జోడో యాత్ర కలిసి వచ్చిందా? అంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్న భారత్ జోడో యాత్ర బీజేపీని దెబ్బకొట్టడానికి, కాంగ్రెస్ పార్టీని రన్నింగ్లో పెట్టడానికి ఉపయోగపడింది అనుకుంటున్నారా? ఒకటి ఆ ఫ్యామిలీ, గాంధీ కుటుంబం ఏదైతే ఉందో ఆ రక్తంలోనే, ఆ జీన్స్లోనే, ఆ డిఎన్ఏలో అది ఉంది వాళ్ళకు. ఏ త్యాగాలకైనా ప్రాణత్యాగాలు చేసినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, 14 సంవత్సరాలు జైల్లో మగ్గినటువంటి జవహర్లాల్ నెహ్రూ, సోనియా గాంధీ గారికి ప్రధాని ఇస్తామని 2 సందర్భాల్లో అవకాశం వస్తే వద్దనడం, 2012లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకోండి అని స్వయాన ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్తే వద్దనడం. అంతకంటే త్యాగాలకు నిదర్శనం ఏమేంటాను. ఈరోజు కూడా ఏదో ప్రధాని కావాలి, ఇంకోటి కావాలి అని కాదు. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసిసి అధ్యక్షులుగా పెట్టి ఈరోజు అతని గైడెన్స్తో ఈరోజు నడుపుతా ఉన్నారంటే దేశం బాగుండాలి. ఆ దేశం బాగుండాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే ఈరోజు సాధ్యం కాదు అని కూడా ఇచ్చేసుకో. మాకు ఏం భేషజాలు లేవు. ఒక్క కాంగ్రెస్ పార్టీని ఈరోజు అంతా ఏదో బీజేపీని ఓడిస్తాము అనేటువంటిది కూడా కాదు. అందుకోసం అందరినీ కలుపుకొని ఇండియా కూటమిలో కలుపుకొని, ఒకవేళ ఇండియా కూటమిలో ఇప్పుడు కొన్ని పార్టీలు రావచ్చు, ఎలక్షన్ల తర్వాత కొన్ని రావచ్చు. ఏదేమైనా కూడా అన్ని త్యాగాలకు తయారై కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ బీజేపీను తరిమి కొట్టాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ భావస్వరూపం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకం కావాలి అనుకోవడం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు? ఈ ఊపు చూస్తుంటే చాలా కనపడుతుంది. చాలామంది నాయకులు కూడా ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నరహరి సిట్టి గారు లాంటి వారు ఇప్పటివరకు అసెంబ్లీ గడప దొక్కలేకపోయారు. సో వాళ్ళందరూ కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని అలాగే ఉండిపోయారు కమిట్మెంట్తో. పదవులు ఏమీ లేవు, ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న ప్రేమతో అలా అంటిపెట్టుకుని ఉన్నారు. సో వీళ్ళందరూ ఎంతమందికి అవకాశం ఇవ్వబోతున్నారు? అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? ఇప్పటికే 1100 అప్లికేషన్లు వచ్చినాయి. 175 అసెంబ్లీలకు, 25 పార్లమెంటుకు 1100 అప్లికేషన్లు వచ్చినాయి. మేమైతే అన్నీ పోటీ చేయాలని అనుకుంటా ఉన్నాము.
మా వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపరచకూడదు అనుకుంటున్నాం. మీరు చెప్పినట్టు పాపం చాలా కష్టకాలాల్లో నిలబడ్డారు, వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాము. ఈ మధ్యలో ఈ మధ్యనే కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేద్దామంటున్నారు. కమ్యూనిస్టే కాకుండా ఇంకా కొంతమంది కలిసి పోటీ చేద్దామంటున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీలో ఒక తీర్మానం తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపి తీసుకెళ్లాలని. సో ఈరోజు సిపిఐ కానీ సిపిఎం కానీ మిగిలినటువంటి వాళ్ళతో కూడా కలిపి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి బలాబలాలను బట్టి వాళ్ళని కూడా కలిపి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏదైనా ఆ నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉంటే కొంచెం మేము చెప్పుకోవాల్సినటువంటి. షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీకి ఊపు వచ్చింది అనుకుంటున్నాం. బయట అయితే ప్రచారం అట్లా ఉంది. కట్ చేస్తే మీ అభిమాన నాయకుడు, మీ సహచరుడు, మీ మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి బాధ్యతలు చెప్పట్టుగానే మీరు ఆమెకి సపోర్ట్గా రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నారు. అంటే దానికి తిరిగి ఏమైనా కనెక్షన్ ఉందా? అలా అని కాదు, కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అతను చనిపోక ఒక వారం ముందు సెప్టెంబర్ 2వ తేదీన వారు మరణిస్తే ఆగస్టు చివరి వారంలో మా అందరితో వాళ్ళు ప్రమాణం చేయించినారు. కాంగ్రెస్ ఆఫీస్లోనే హైదరాబాద్లో చేయించింది ఏమంటే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మేము నిరంతరంగా ప్రయత్నం చేస్తామని. ఆ బాటలోనే కొనసాగుతా ఉన్నాము. కొద్దిగా ఆలస్యమైన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు మాతో చేరడం అనేటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటిది. అది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకే కాదు, ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. మాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మేము కలిసి పనిచేస్తాం. వాళ్ళ అమ్మ ఇచ్చింది. సో ఆమెతో కలిసి రాష్ట్రంలో అందరినీ పరిచయం చేయడము, విషయాలు చెప్పడం అనేటువంటి కూడా ఒక బాధ్యత. ఒక 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మా బాధ్యతగా చేస్తున్నాం. బేసిక్గా అదే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అంటే చాలామందికి ఉన్న డౌట్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు, రఘువీరారెడ్డి లాంటి గొప్ప నేత, ఒక సీనియర్ నాయకుడిని ఆ పార్టీలోకి ఎందుకు తీసుకోలేదు, ఆహ్వానించలేదా, లేదా ఆహ్వానిస్తే మీరు తిరస్కరించారా? ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలే కాదు, రాష్ట్రంలో లేని పార్టీలు కూడా పాపం ప్రయత్నం చేసుకున్నారు. దాని గురించి అంటే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం మంచిది కాదు. కానీ థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళకి నా మీద ఉన్నటువంటి దీంతో థ్యాంక్స్ టు దెమ్. బట్ నా స్థానం ఇదే. మా ఊరు ఎట్లా నీలకంఠాపురమో నా పార్టీ కాంగ్రెసే అందులో ఉంటుంది. ఇంకో మనకు పక్క దృష్టి లేదు. కనిపించేటువంటి ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, కాంగ్రెసే కనిపిస్తుంది. కాంగ్రెస్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అని విశ్వసించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు మళ్ళీ రియాక్టివ్ అయ్యారో, యాక్చువల్లీ మీరు కాంగ్రెస్కి దూరంగా అంటే మీరు నీలకంఠాపురానికి పరిమితమై టెంపుల్ కట్టి అక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మీ పైన విమర్శలు చేయలేదు. ఎప్పుడైతే మీరు షర్మిల గారితో కలిసి పార్టీని యాక్టివేట్ చేసే క్రమంలో తిరుగుతూ ఉంటే, మీతో పాటు కలిసి పనిచేసిన పాత సన్నిహితులు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. చాలా ఘాటైన విమర్శలు. ఎంతంటే మీ మనసును వచ్చుకోవచ్చు, కానీ పుట్టపర్తి సత్యసాయిబాబా చనిపోతే ఆయన డబ్బులన్నీ లారీల్లో మీరు తరలించారు అన్న ఆరోపణ కూడా మీ మీద చేస్తున్నారు. ఇవన్నీ విన్నప్పుడు బాధ అనిపించట్లా? సహజం, బాధ ఏం లేదు. ఎందుకంటే నేను 9 సంవత్సరాల వయసు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని. ఇది బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఒక్కటి సింపుల్, నేను 4.5 సంవత్సరాలు మా ఊళ్ళోనే రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఏమని మాట్లాడరు. నా తోటలో ఒక మామిడి చెట్టు ఉంది, దానికి వచ్చి ఒకటి రాయి వేయడు కదా. అదే మెయిన్ రోడ్లో ఒక మామిడి చెట్టు ఉంది, ఎవడైనా రాయేస్తాడు. సో నేను ఇప్పుడు రోడ్లో ఉన్నటువంటి నిన్న మొన్నటి దాకా నేను నా పొలంలో ఉన్నటువంటి మామిడి చెట్టుని ఇప్పుడు రోడ్లోకి వచ్చినా కాబట్టి తప్పకుండా రాళ్ళు వేస్తారు, వేసుకొని. ఆ చెట్టుకు పళ్ళు కూడా కనపడుతున్నాయి ఇప్పుడు. రాళ్ళు తాగి దాన్నే తింటారు. దాని ద్వారా వాళ్ళకి ఏమైనా లబ్ధి కలిగితే కరగని. సర్వే జన సుఖినో భవంతు. పక్క రాష్ట్రంలో మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో బీఆర్ఎస్ని ఓడించి మరీ, బీజేపీని ఎదుర్కొని మరీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ దృష్టితో మీరు అక్కడ అదే రాష్ట్రానికి మీరు గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు అదే తెలంగాణకు మీరు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. నా స్నేహితుడు చాలా మంచి పరిపాలన, అందరినీ కలుపుకొని, ఇంకా చిన్న వయసు అయినా కూడా బాగా మెచ్యూర్డ్గా వెళ్తున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్స్లో
రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కూడా. 10-12 సీట్లు గ్యారంటీ అక్కడ పార్లమెంట్ సీట్లు కూడా గెలుస్తారు. ఇప్పుడు సొంత అన్నా చెల్లెల మధ్య ఒక యుద్ధం జరుగుతుందండి. ఇదే పార్టీ నుంచి వెళ్ళిన జగన్ గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు, సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీదే ఆయన సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బేస్ పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి ఆవిడ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్న మీద యుద్ధం చేస్తుంటే నిన్న ఆవిడ ఒక పోరాటం నిరసన కార్యక్రమంలో భాగంగా వెళ్తుంటే పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు, అరెస్టులు కూడా చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని అంతా కూడా మీరు? ఒక ఇష్యూ బేస్డ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రభుత్వాలకు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర సమాధానం లేదో, ఎప్పుడైతే ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారో, మాట తప్పినామంటున్నారో, దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లా మనం చేసినటువంటి మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఎన్ఎస్ఏ వాళ్ళు, ఈ డిఎస్సికి సంబంధించి లేకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, మీరు మెగా డిఎస్సి చేస్తామన్నారు, అవి ఏమైనాయి అని ముందే ప్రకటించి, ఇదే ఆకస్మికంగా కూడా మేము సెక్రటేరియట్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సరే ఒప్పుకుంటే సీఎం తీసుకుంటాడు, సీఎం లేకపోతే ఎవరైనా సీనియర్ మంత్రి తీసుకోండి, ఎవరు లేదంటే అక్కడ చీఫ్ సెక్రటరీ తీసుకుంటారు. అది పద్ధతి. ఇదేం కొత్తగా వస్తున్నటువంటి కాదు, 70 సంవత్సరాలుగా ఎక్కడైనా వస్తున్నటువంటి. కనీసం అక్కడ వదలకుండా గతంలో మేము కూడా ప్రభుత్వాలు చేసాం, వేల మంది లక్షల మంది వచ్చినా కూడా ఫైనల్గా మేము చెప్తున్నటువంటి సరే మీరు ఒక ప్రతినిధి బృందం రండి, ఒక 10 మంది, ఆ ప్రయత్నమైనా చేయాలి కదా. ఎందుకు చేయలేకుండా పోయినారు అంటే మాట తప్పినారు. సో నిరుద్యోగ యువకుల్లో బాగా వ్యతిరేకత పేర్కొన్నది, దానికి సమాధానం చెప్పలేకుండా ముఖం చాటేసేటువంటి ప్రయత్నం, అందులో అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళకి మళ్ళీ దాని ద్వారా నష్టం ఎంత జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తులో వాళ్ళకి తెలుస్తుంది. షర్మిల గారిని అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అంటూ చాలా దారుణమైన విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది మహిళల చేత తిట్టించడం కావచ్చు. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డను ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేస్తుంటే, అదే రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన మీరు ఇప్పుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ప్లేస్లో మీరుండి తండ్రి స్థానంలో ఉండి షర్మిల గారిని నడిపిస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది ఆవిడ అంటూ ఉంటే? ఒకటి, ముఖ్యమంత్రి అతను బాధ్యత తీసుకోవాల్సి ఉండింది. చాలా బాధ కలిగేటువంటి అంశం ఏమంటే ఆ పార్టీ వాళ్ళే ఇవన్నీ చేస్తున్నటువంటి, ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ సానుభూతి పరులే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయకపోవడం అనేటువంటి చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. కేవలం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ప్రజలు, నా చెల్లెలు అనేది ఒక్క క్షణం కూడా గుర్తుకు రాకపోవడం అనేటువంటి ఇది. నేను ఆమె జత 2 రౌండ్లు ఇప్పటికే స్టేట్ అంతా తిరిగాను. ఎక్కడ కూడా పర్సనల్గా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడలేదు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రశ్నిస్తుంది. ఎందుకు డిఎస్సి చేయలేదు, ఎందుకు హంద్రీనీవా పూర్తి చేయలేదు, ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు, ఎందుకు పోలవరం నిర్మాణం చేయలేదు, ఎందుకు ప్రైవేటైజ్ అయిపోతూ ఉంటే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ అయిపోతూ నియంత్రించలేకుండా పోతున్నారు అని అడగకూడదా? తప్ప అదేం బూతుల మాదిరి కనిపిస్తుందా మీకు? కాదే. అది మాట్లాడుతున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాలి, లేదు వాటిని మేము చేస్తున్నామని చెప్పాలి, చేస్తామని చెప్పాలి, ఇలా సర్దిద్దుకోవాలి. తప్పనిస్తే ఎక్కడ కూడా పర్సనల్ మాటలు. ఇంకొకటి ఏమంటే నా అబ్జర్వేషను, మేమందరం కూడా ఈరోజు ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారితో పాటు అందరూ కూడా, ఆమె ఇన్ పర్టికులర్, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంలో జగన్ పార్టీ ఎంత అన్యాయం చేస్తూ ఉందో తెలుగుదేశం కూడా అంతే అన్యాయం చేసింది అనేటువంటి మాట్లాడుతున్నాం. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి పేపర్లు, టీవీలన్నీ కూడా కేవలం జగన్ పార్టీకో లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారు, రాస్తున్నారు. జగన్ పార్టీకు అనుకూలంగా ఉన్నటువంటి టీవీలు, పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబుకు వ్యతిరేకంగా లేకపోతే టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను వాళ్ళు రాయడం లేదు. అందుకోసం ఏవైతే కనిపిస్తుందో ఇదే నిజమని చాలామంది అనుకుంటా ఉన్నారు. అక్కడ ఒక థిన్ లేయర్ ఏదైతే ఉందో అది. సో వీళ్ళు 2 రాసింటే
ఎవరు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు, టీవీలు ఈమె మేము మాట్లాడుతున్నటువంటి అన్నీ రాసి చూపించినా ఇబ్బంది లేదు. అవతల జగన్ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లు, టీవీలు చంద్రబాబు మీద మాట్లాడుతున్నటువంటి చూపించినా ఇబ్బంది లేదు. అన్ఫార్చునేట్లీ మాకు ఏవీ లేవు, మాకు అనుకూలము లేదు, వ్యతిరేకం లేదు, అట్లా అయిపోయినాయి. ఇట్స్ ఆల్ రైట్. సో అది ఆమె ఎక్కడ కూడా పర్సనల్గా ఇంతవరకు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, నేనైతే ఎప్పుడో ఫస్ట్ డేనే చెప్పినాను, అయ్యా ఒకే కుటుంబంలో 2-3 పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, దాన్ని అంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆమె నమ్మింది. ఆమె ఏమి ఈరోజు చెప్పొచ్చింది, మా నాన్నగారు చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసే కంటే ముందు మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేది అన్నారు కదా. మరి ఏం తప్పు ఉంది అని అంటాను. ఏమంటుంది, నేను కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా ఇస్తుంది, లేదా మీ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని నమ్ముతా ఉన్నాను. తప్పేముంది? బీజేపీకు మీరు అడిగేది కూడా మానేస్తున్నారు కదా ఇప్పుడు. సో షీఈ్ ఆన్ రైట్ పాత్. షర్మిలారెడ్డి గారు షీఈ్ ఆన్ రైట్ పాత్. ఆమె కాంగ్రెస్ పార్టీ రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం. ఆమె కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ, రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ. సో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విడదీయలేరో అదేవిధంగా ఈమె కూడా దో లిటిల్ లేట్ ఇప్పటికైనా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చివరిగా ఒక ప్రశ్న అండి, చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని. అసలు చేస్తారా లేదా? లేదు, నేను పోటీ చేయను. ఎవరైనా పోటీ చేసేటువంటి వాళ్ళు నా చేతనేంతవరకు పోయి ఒక మంచి మాట చెప్పి ఏదైనా 4 ఓట్లు వాళ్ళు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాను. పార్టీకి సేవలు అందించడం అంతే. పార్టీ ఆ రోజు పార్టీ మీకు గుర్తింపు ఇచ్చింది, అదే పార్టీ కోసం ఈరోజు మీరు సర్వీస్ చేయడం అంతే. డెఫినెట్గా ఎంత చేసినా పార్టీకి నేను తక్కువే, ఎందుకంటే పార్టీ అంత గుర్తింపు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. ఇంతవరకు ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. నేను ఎప్పుడు కూడా ఏ పదవి కూడా, పార్టీ పదవి కానీ, లేకపోతే టికెట్ల విషయంలో కానీ, లేకపోతే మంత్రి పదవులు కానీ, లేదా పోర్ట్ఫోలియోలు కానీ, ఇంకోటి కానీ, ఇంతవరకు ఎప్పుడు నేను పార్టీని ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఈ పని చెయ్యంటే చేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అది రఘువీర రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం ఆయన అయితే ఈసారి ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేయటం లేదు, కేవలం పార్టీకి సేవలు చేయడానికి మాత్రమే వచ్చానని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి అశోక్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.